Hello guys, this is the continuation part of previous video. To write journal entries, how to write journal entry లో స్టెప్ 3 ఏంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్. అకౌంట్స్ ని మనము క్లాసిఫై చేయాలి. ఓకే, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్? ఎవ్రీథింగ్ we will discuss here. In order to understand which account has to be debit or which account has to be credit, there are two approaches, my dear friends. Okay, two approaches given to us, my dear friends. Okay, under these two approaches you will be able to identify in a particular transaction after you have selected the accounts ని సెలెక్ట్ చేసిన తర్వాత టూ అప్రోచెస్ ద్వారా యూ విల్ బి ఐడెంటిఫై పర్టికులర్ ట్రాన్సాక్షన్ ఐడెంటిఫై చేయొచ్చు. విచ్ అకౌంట్ షుడ్ బి డెబిటెడ్, విచ్ అకౌంట్ షుడ్ బి క్రెడిటెడ్, అంటే ఏ అకౌంట్ని డెబిట్ చేయాలి, ఏ అకౌంట్ని క్రెడిట్ చేయాలి అనేసి తర్వాత నువ్వు ఈజీగా ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ చూసి చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? సో టు అండర్స్టాండ్ దిస్ వీఆర్ గోయింగ్ టు సీ దిస్ అప్రోచెస్. ఈ అప్రోచెస్ని మనం చూస్తాం. ఏంటి అప్రోచెస్ అంటే ట్రెడిషనల్ అప్రోచ్, మోడర్న్ అప్రోచ్ ఆర్ అకౌంటింగ్ ఈక్వేషన్ అప్రోచ్. సో ట్రెడిషనల్ అప్రోచ్ ఆర్ ట్రెడిషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్. ట్రెడిషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ట్రెడిషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఇన్ ట్రెడిషనల్ అప్రోచ్ దీస్ అకౌంట్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 3 కేటగిరీస్ ఫ్రెండ్స్. ఓకే, సో ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్లోనే అకౌంట్స్ ఉంటాయి కదా, ఆ అన్ని అకౌంట్స్ ఏ ట్రాన్సాక్షన్ తీసుకోండి ఓన్లీ ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ కిందకే వస్తాయి, ఈ ట్రెడిషనల్ అప్రోచ్ కిందకే వస్తాయి. ఓన్లీ ఈ 3 కేటగిరీస్ కిందే క్లాసిఫై అవుతాయి. ఓకేనా? సో వాట్ ఆర్ దోస్ క్లాసిఫికేషన్ అంటే ఫస్ట్ వన్ ఈజ్ పర్సనల్ అకౌంట్స్, సెకండ్ వన్ ఈజ్ రియల్ అకౌంట్స్, థర్డ్ వన్ ఈజ్ నామినల్ అకౌంట్స్. ఓకే, థర్డ్ వన్ ఈజ్ నామినల్ అకౌంట్స్. సో పర్సనల్ అకౌంట్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్ ఫ్రెండ్స్: న్యాచురల్ పర్సన్స్ అండ్ ఆర్టిఫిషియల్ పర్సన్స్ అండ్ రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్. What is the meaning of personal account? What is the meaning of natural, artificial, representative personal account, real account, nominal account? Everything we will discuss here also. So personal account అంటే ఏంటి? పర్సనల్ అకౌంట్ మీన్స్ ద పర్సనల్ అకౌంట్ రిలేటింగ్ టు పర్సన్. ఇది పర్సన్స్కి రిలేట్ అయ్యి ఉంటుంది. ఓకే, ఇట్ ఇన్వాల్వ్స్ ద నేమ్ ఆఫ్ ద పర్సన్స్. నేమ్ ఆఫ్ ద పర్సన్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఇఫ్ యూ ఫైండ్ ఎనీ నేమ్ ఇన్ ద ట్రాన్సాక్షన్ దెన్ దే విల్ బి క్లాసిఫైడ్ యాజ్ ఏ పర్సనల్ అకౌంట్. ఇన్ ద పర్సనల్ అకౌంట్స్ again you have 3 different types of personal accounts. Natural persons account. What is the meaning of natural persons account అంటే name of all persons will come under the natural persons account. If you done the transactions with your ఇప్పుడు నీ బిజినెస్లో నీ ఎంప్లాయీస్తో ట్రాన్సాక్షన్స్ చేసింటావు, యూ నీడ్ టు మెయింటైన్ దట్ అకౌంట్ ఆల్సో, రైట్? ఆ అకౌంట్ని కూడా మెయింటైన్ చేయాలి. ఎగ్జాంపుల్, రాజ్ అనే అకౌంట్ని మెయింటైన్ చేయాలనుకున్నా. రాజ్ అనే పర్సన్ నీ ఎంప్లాయీ అనుకో, ప్రకాష్ అనే పర్సన్ నీ ఎంప్లాయీ అనుకో, అతని అకౌంట్ని మనం మెయింటైన్ చేయాలి బిజినెస్లో. సో సునీల్, హేమంత్, దీస్ ఆర్ ఆల్ పర్సన్స్ నేమ్స్. ఈ పర్సన్స్ నేమ్స్తో ఇన్వాల్వ్ అయ్యి ట్రాన్సాక్షన్ ఏదైనా ఉంది అంటే దాన్ని న్యాచురల్ పర్సనల్ అకౌంట్, న్యాచురల్ పర్సన్ అకౌంట్ కిందకి వస్తుంది. ఓకేనా? ఇఫ్ యూ ఫైండ్ ఎనీ నేమ్ ఇన్ ద ట్రాన్సాక్షన్, ఇఫ్ యూ ఫైండ్ ఎనీ నేమ్స్ ఇన్ సపరేట్, ఇక్కడ స్పేస్ మర్చిపోయాను, ఇన్ ద ట్రాన్సాక్షన్స్ దెన్ దే విల్ బీ క్లాసిఫైడ్ యాజ్ ఎ న్యాచురల్ పర్సన్ అకౌంట్. దెన్ దే విల్ బీ క్లాసిఫైడ్ యాజ్ ఎ న్యాచురల్ పర్సన్స్ అకౌంట్. అండ్ ఆర్టిఫిషియల్ పర్సన్ అకౌంట్. ఆర్టిఫిషియల్ పర్సన్ అకౌంట్ అంటే అవి లీగల్ పర్సన్స్ ఫ్రెండ్స్. ఓకేనా? లైక్ అమెజాన్ అనేది ఒక కంపెనీ, అది న్యాచురల్గా పర్సన్ కాదు, ఆర్టిఫిషియల్ పర్సన్. ఓకేనా? లీగల్గా అది పర్సన్ అయింది. అమెజాన్ అనేది ఒక కంపెనీ, ఫ్లిప్కార్ట్, ఎస్బీఐ, ఐసిఐసి బ్యాంక్, గవర్నమెంట్, ట్రస్ట్, లయన్స్ క్లబ్ ట్రస్ట్, లైక్ దట్ ఉంటాయి కదా, వాటన్ని ఆర్టిఫిషియల్ పర్సన్. వాటితో ఏమైనా ట్రాన్సాక్షన్ చేస్తే దాన్ని ఆర్టిఫిషియల్ పర్సన్ అకౌంట్ కిందకి వస్తుంది అనమాట. ఇఫ్ యూ డన్ ద ట్రాన్సాక్షన్ విత్ దిస్ యూ నీడ్ టు మెయింటైన్ దట్ అకౌంట్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు అమెజాన్ దగ్గర నుంచి గూడ్స్ పర్చేజ్ చేసావు, సో పర్చేస్ అకౌంట్ టు క్యాష్ లేకుంటే క్రెడిట్ పర్చేస్ చేసావు, పర్చేస్ అకౌంట్ టు అమెజాన్, లైక్ దట్ యూనిట్ రైట్ ఎంటర్ చేయాలి. సో ఈ పర్సన్స్ నేమ్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఈ కంపెనీ నేమ్ అకౌంట్ అనేది యూజ్ చేయాలి అప్పుడు. ఓకేనా? ఇది కూడా ఆర్టిఫిషియల్ పర్సన్స్ అవుతుంది. ఇఫ్ యూ ఫైండ్ ఎనీ నేమ్స్ ఇన్ ద ట్రాన్సాక్షన్, అలాంటి ట్రాన్సాక్షన్స్ ఒక స్టేట్మెంట్లో ఈ నేమ్స్ కానీ కనబడతాయి అంటే దెన్ దే విల్ బి క్లాసిఫైడ్ యాజ్ ఏ ఆర్టిఫిషియల్ పర్సన్ అకౌంట్. దాన్ని ఆర్టిఫిషియల్ పర్సన్ అకౌంట్ కిందకి వస్తుంది. అండ్ రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్? అకౌంట్స్ రిలేటింగ్ టు అవుట్ స్టాండింగ్ ఐటమ్స్, ప్రీపెయిడ్ ఐటమ్స్, అక్యూర్డ్ ఇన్కమ్స్, లైక్ అక్యూర్డ్ ఇన్కమ్స్ కూడా వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, అడ్వాన్స్డ్ ఇన్కమ్స్ ఆర్ కాల్డ్ యాజ్ రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్స్. ఓకే, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్, అవుట్ స్టాండింగ్ శాలరీ, అక్యూర్డ్ ఇన్కమ్, అడ్వాన్స్ ఇన్కమ్ ఏమైనా వచ్చాయంటే అవన్నీ రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ కిందకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. సో ఓకే, దాని కింద కన్సిడర్ చేయాలి. ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పర్సనల్ అకౌంట్ అండ్ 3 టైప్స్ ఆఫ్ పర్సనల్ అకౌంట్. And next one is real account. What is the meaning of real account? Real account means it involves all the physical assets that you can see, కళ్ళతో చూడగలము, టచ్ చేయగలము అండ్ ఫీల్ అవ్వగలము, విచ్ విల్ బి క్లాసిఫైడ్ యాజ్ ఎ రియల్ అకౌంట్స్.
అంటే ఇట్ ఇన్వాల్వ్స్ ఆల్ ద ఫిజికల్ అసెట్స్. ఓకే, ఇక్కడ చూడండి, క్యాష్ అనేది ఒక ఫిజికల్ అసెట్. దాన్ని మనం ముట్టుకోగలం, మనం కళ్ళతో చూడగలం, అది ఫీల్ అవ్వగలం. బిల్డింగ్ అనేది ఒక అసెట్, దాన్ని ముట్టుకోగలం, దాన్ని ఫీల్ అవ్వగలం అండ్ దాన్ని టచ్ చేయగలం. ఓకేనా. ప్లాంట్ అండ్ మిషనరీ, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్, మొబైల్ ఫోన్, దిస్ ఆర్ ఆల్ ద అసెట్స్. ఓకేనా. దాన్ని ఈ రియల్ అకౌంట్ కిందకి వస్తాయంట. రియల్ అకౌంట్ అంటే ఇట్ ఇన్వాల్వ్స్ ద ఫిజికల్ అసెట్స్ అనేసి. ఓకే, ఇఫ్ యూ ఫైండ్ ఎనీ దీస్ ఐటమ్స్ లైక్ క్యాష్, ప్లాంట్ అండ్ మిషనరీ ఇన్ ద ట్రాన్సాక్షన్, దే విల్ బి క్లాసిఫైడ్ యాజ్ ఎ రియల్ అకౌంట్. మనం ట్రాన్సాక్షన్ చేస్తుంటాం కదా బిజినెస్లో, అప్పుడు కానీ ఈ నేమ్స్తో, ప్లాంట్ అండ్ మిషనరీ వాటితో నేమ్స్తో కలిపి ఏమైనా ట్రాన్సాక్షన్ ఉంది అంటే దాన్ని రియల్ అకౌంట్ కిందకి కన్సిడర్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే, క్లాసిఫై చేస్తాం. నెక్స్ట్ వన్ ఇస్ ద నామినల్ అకౌంట్. Nominal account means all the expenses or losses and incomes and gains. So all the incomes and gains, these are all come under the nominal accounts. If you find any expenses or losses, if you find any incomes or gains in the transaction, a transaction lo కనబడుతుందంటే then you will be classified under the nominal account. అది nominal account కింద కన్సిడర్ చేయాలి. Now classification of accounts we understood. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఎక్స్పెన్సెస్, శాలరీస్ పెయిడ్ అనేది ఎగ్జాంపుల్ వస్తుంది, రెంట్ పెయిడ్. ఓకే, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అనేది ఇన్కమ్ అండ్ ఇంకా ఏంటంటే ఎగ్జాంపుల్ లైక్ దట్ డిస్కౌంట్ రిసీవ్డ్. దిస్ ఆర్ ఆల్ నామినల్ అకౌంట్స్ కిందకి వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, ఎగ్జాంపుల్గా కన్సిడర్ చేస్తే. అండ్ నౌ గో బ్యాక్ టు దట్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్. ఓకే, దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ పాయింట్. నౌ గో బ్యాక్ టు ఎగ్జాంపుల్. శాలరీస్ పెయిడ్ ఇన్ క్యాష్ కదా, సో ఇది ఒక ట్రాన్సాక్షన్. శాలరీస్ పెయిడ్ ఇన్ క్యాష్ అనేది ఒక ట్రాన్సాక్షన్. అండ్ ఇందులో 2 అకౌంట్స్ని ఐడెంటిఫై చేయాలి. స్టెప్ 2 ఏంటంటే 2 అకౌంట్స్ని ఐడెంటిఫై చేయాలి. ఇందులో ఏం అకౌంట్స్ ఉన్నాయి? శాలరీ అకౌంట్ ఉంది, క్యాష్ అకౌంట్ ఉంది. ఓకేనా. సో నౌ ఆఫ్టర్ దట్ దీన్ని క్లాసిఫై చేయాలి, అకౌంట్స్ని క్లాసిఫై చేయాలి ట్రెడిషనల్ అప్రోచ్ కిందకి. శాలరీ అనేది ఏది అకౌంట్? శాలరీ కనబడుతుంది. సో శాలరీ అంటే అది ఎక్స్పెన్స్ అంటే నామినల్ అకౌంట్. ఓకే, నామినల్ అకౌంట్ ఇది క్లాసిఫై చేస్తే నామినల్ అకౌంట్స్ కిందకి ఈ విధంగా క్లాసిఫై చేస్తాము. ఇప్పుడు ఇది క్యాష్ అంటే ఇది ఒక అసెట్ ఏ అకౌంట్ కింద కేటగిరీ వస్తుంది, ఏ అకౌంట్ కింద క్లాసిఫై అవుతుంది అంటే ఇట్ ఈస్ క్లాసిఫైడ్ అండర్ రియల్ అకౌంట్. ఓకేనా. సో రియల్ అకౌంట్ అయిపోయింది. నౌ క్లాసిఫికేషన్ ఈస్ డన్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. దిస్ ఇస్ ద 4th స్టెప్ ఫ్రెండ్స్. క్లాసిఫికేషన్ అనేది ఈ విధంగా అకౌంట్స్ అనేది క్లాసిఫై చేయాలి మనము. ఓకే, అండ్ నౌ విచ్ అకౌంట్ షుడ్ బి డెబిట్ అండ్ షల్ ఐ డెబిట్ క్యాష్ అకౌంట్ ఆర్ షల్ ఐ డెబిట్ శాలరీస్ అకౌంట్? ఇప్పుడు ఏ అకౌంట్ మనం డెబిట్ చేయాలి, ఏ అకౌంట్ మనం క్రెడిట్ చేయాలి? క్యాష్ అకౌంట్ని డెబిట్ చేయాలా, శాలరీస్ అకౌంట్ని డెబిట్ చేయాలా? లైక్ దట్ ఎవ్రీథింగ్ వీ విల్ డిస్కస్ ఇన్ ద ఫర్ నోయింగ్ దట్ విచ్ అకౌంట్ షుడ్ బి డెబిట్, విచ్ అకౌంట్ షుడ్ బి క్రెడిట్. We are going to final step which is called as golden rules of accounting. Okay, so that is most important friends. Okay, we will discuss that one in next part. Okay, we will discuss in the next part. Thanks for watching. If you have any doubts, comment below.